హాయ్ అండి. దీనికి, దానికి అని కాదు. దేనిలోకైనా సరిపోయే సొరకాయ కూర అండి. చపాతీ, రైసు సూపర్‌గా ఉంటుంది. ముందుగా కుక్కర్‌లోకి ఆయిల్ వేసుకొని 1 స్పూను సోంపు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తప్పకుండా వేయండి. 4 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలను వేసుకొని కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. పెద్దగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. రుచికి తగినంత కారము, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసము, పులుపుని బ్యాలెన్స్ చేయడానికి తగినన్ని వాటరు, సాల్ట్ వేసేసుకొని హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోండి. సొరకాయ ముక్క మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో పుట్నాలు, జీలకర్ర, నువ్వులు, ధనియాలు వేసుకొని వేయించుకున్న తర్వాత కొత్తిమీర వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి. సొరకాయ మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యి కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకొని కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే చపాతీలోకి సూపర్‌గా ఉండే కర్రీ రెడీ. నచ్చితే ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.